హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ఆఫ్ వ్లాగ్స్. నేను మీ అభిషేక్. ఇక మనకి వ్లాగులు తీద్దామంటే కంటెంట్ దొరుకుతలే. అంటే ఇట్లా కంటెంట్ క్రియేట్ చేయాలి, కానీ ఇప్పుడు తీద్దామంటే కంటెంట్ దొరుకుతలే అని వ్లాగులు తీయలేని రోజులు. కొన్ని వీడియోస్ అయితే ఇట్లా తీసిన నార్మల్ వ్లాగులా, అవి ఇట్లా ఒకటేసారి ఒక వ్లాగ్ చేసి యాడ్ చేసి మంచిగా పెట్టేద్దాం అనుకున్నా. నేనైతే ఒక వ్లాగ్ మంచిగా కాదేమనుకున్నా, లైట్ తీసుకుని ఇన్ని రోజులుగా. ఇప్పుడైతే ఈరోజు ఊరిపోతున్నా. మళ్ళీ నేను బయటికి పోయినప్పుడు ఎక్కువ బ్లాగులు ట్రై చేస్తుంది, ఎందుకంటే ఒక కంటెంట్ వస్తుంది ఇవ్వచ్చు అని తీస్తున్నా. ఇప్పుడైతే ఈరోజు ఊరిపోతున్నా. అంటే ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ 6 అవుతుంది. 5:30కి లేచినట్లు ఒక హాఫ్ అన్ అవర్లో జిమ్కి రెడీ అయినా. మనం జిమ్ బ్లాగ్ అప్పుడు తీసినాం చూడండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ జిమ్ పోతున్నాం. గైస్ చార్మినార్కి అయితే పోతున్నాం. గైస్ ఈరోజు అయితే ఊరిపోతున్నాము. ఎందుకనేది అంతా ముంగడు బ్లాగ్లో చూడండి మీరు. ఇప్పుడైతే టైం వచ్చేసి టైం 1:50 అవుతుంది. ఇంకొక 10 minutesలో వదులుతాం ఇడికించిగా. ఎందుకు పోతున్నాము అని ముంగడ చూడండి మీరు. సరే గైస్, నేనైతే ఊరికి వచ్చిన, కరెంట్ పోయింది. ఇప్పుడైతే టైం వచ్చి 6:30 అట్లా అవుతుంది. నేను ఒక 10 minutes అయింది ఊరికి రీచ్ అయ్యి. పాలు తీసుకొని వచ్చిన లేచిపోతుంది. గైస్ ఉట్టిగా పొలం సైడ్ వచ్చినాం చూద్దామని. ఇంట్లో కూర్చొని బోర్ అవుతుందని వచ్చినాం. మేమైతే ఊరికి ఎందుకు వచ్చినామంటే మా మమ్మీ డాడీది 25th anniversary ఉంది. అయితే దాన్ని సెలబ్రేట్ చేయడానికి అయితే ఊరికి వచ్చినాం, గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని. మొత్తము క్లౌడీ ఉంది. నిన్న నైట్ వర్షం కూడా పడ్డది లైట్గా. ఇప్పుడైతే ఏం లేదు, ఇక క్లౌడీ ఉంది జస్ట్ అంతే. నారాయణఖేడ్కి వచ్చినాం, కేక్ ఆర్డర్ ఇచ్చినాం, అయిపోయింది. ఇంటికి వాళ్ళు కొంచెం వచ్చి కూర్చున్నాం ఒట్టిగా. నైట్ 12 తర్వాత అయితే ఒక చిన్న కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసినాం అందరము. గైస్, మమ్మీ వాళ్ళ 25th anniversary సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఈ రోజుకి మంచిగా సెలబ్రేట్ చేసినాం. ఇక హైదరాబాద్ ఎప్పుడు వాళ్ళు చూడాలి. ఇక కొంచెం అంతటా ఇక టైం పాస్ అయితే వెళ్ళిపోయారు అందరు చుట్టాలని. ఇక కొన్ని వీడియోలు అట్లా రీల్స్ తీసుకుందామని బయటికి వెళ్ళేది. ఎప్పుడే వర్షం పడలే, మెయిన్ మాట ఏదో ఫంక్షన్ ఉంటుంది. బ్లాగ్లా క్లారిటీ పోతుంది నాకు తెలిసి, ఎందుకంటే నా ఫోన్ కెమెరా అంతా ఇది అయిపోయింది మొత్తం. అంటే క్లారిటీ అంత వస్తలేదు ముందులాగా. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూనే లేరు అసలు.
మా ఊరు ఇప్పుడు 2 రోజుల నుంచి మొత్తం వానమొగ్గులు ఉండే, ఇప్పుడు మొత్తం సన్షైన్ వెళ్ళింది. ఇగో ఎట్లుంది చూడడానికి, క్లైమేట్ అయితే చూడ ఎంత మంచిగా ఉంది. మొత్తం గ్రీనరీ గ్రీనరీ మంచిగా ఉంది. మేమైతే ఇప్పుడు ఒక లొకేషన్ పోతున్నాము, మొత్తం ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ కాడికి పోతున్నాం. ఇప్పుడు నీళ్ళు ఉంటే 2-3 ఫోటోలు క్లీన్ చేసుకున్నామని పోతాం ఇప్పుడైతే. గైస్ అలా కనిపిస్తుంది మీకు కొంచెం మీకు ఆపి బండి ఆపి బండి ఆపి చూపెడతాను. ఎండ అయితే ఎక్కువ ఉంది. ఎన్ని రోజులు వర్షం పడ్డది అనుకున్నా, ఇప్పుడు మస్తు డేంజర్ ఎండ పడుతుంది. అలా అనిపిస్తుంది నాకు తెలిసి. నేను దసరాకి అప్పుడు వచ్చిన ఇడికి ఆ వీడియో వ్లాగ్లో తీసినా లేదా అంత ఐడియా లేదు. ఎవ్వరు లేరు చుట్టుముట్టు. ఇడికైనా మంచిగా కనిపిస్తుంది. ఈడికైనా ఎడికో ఉన్నది, ఎన్ని కిలోమీటర్లు పోతుంది అది. అట్టి జస్ట్ ఫొటోస్ దిగుదామా అని వచ్చిన, ఫొటోస్ అవేమన్నా చూద్దాం. నాకు చూద్దాం. గైస్ మా ఫోటోషూట్ అంటే ఒక 2-3 ఫోటోలు దిగినాం. ఎండ కూడా ఎక్కువ అవుతుంది, చాలా చిడిచిడి అవుతుంది. ఎండలో తీయాలంటే వెళ్ళిపోతున్నాము. మాకు వీడియో క్లిప్లు వచ్చినాయి కొన్ని బ్లాగ్ కోసము. ఇక డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇంకొక 2 డేస్లో. చూసాం బ్లాగ్ ఏమైనా అయితే కంటిన్యూ ఇదే బ్లాగ్లో క్లిప్స్ పెట్టేస్తా, లేకపోతే ఈ బ్లాగ్ అయితే చూసాం ఎడెంటే చేస్తున్నా. నాకే తెలియదు మొన్న ఫ్రైడే నుంచి తీస్తున్నా బ్లాగ్. ఎన్ని క్లిప్లు వస్తే అన్ని క్లిప్లు అన్నీ జాయిన్ చేసి ఒక బ్లాగ్ చేద్దామని చూస్తున్నా. అనుకుంటే ఒక్కొక్కటి మళ్ళీ ఇప్పటికీ 2 బ్లాగ్లు వదిలేసుకోవచ్చు, డే 1 అట్లా అనుకుంటా, కానీ వదిలే చూద్దామని బ్లాగ్ లెంత్ చేద్దామని ఇట్లా తీస్తున్నా. ఇక్కడ సైడ్కైనా వచ్చినాం మేము ఇప్పుడు దాకా. ఇట్లా ఎడిపోతుంది ఇలా అనిపిస్తుంది. అట్లా ఇంకా ముంగడికి పోతుంది అది మొత్తము. గాయస్ హైదరాబాద్కి అయితే మళ్ళీ వచ్చినాము. ఇంకా ఇంటికాడికి ఊరికాడికి 12 o'clock అట్లా వద్దున్నాము. ఒక 4 దాకా ఇడికి హైదరాబాద్ రీచ్ అయిపోయినాము. వచ్చే లోపలైతే వర్షం పడిండే, ఇంకా వాన మొగలైతుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. కొత్త బ్లాగ్ అయితే జబ్బునే తీస్తాను ఇంకొకటి.